హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టమాటా మొక్కల గురించి తెలుసుకుందామండి. ఎందుకంటే మన గార్డెన్ టమాటా మొక్కలంతా కూడా చాలా ఫుల్గా వచ్చింది. ఈ క్రాప్ ఎలా వచ్చింది అనేది కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. సో మనం పెంచేది కూడా అన్నీ కూడా కుండీలు అండి, చిన్న బ్లాక్ కవర్స్లో పెంచుతున్నాం. అసలు బ్లాక్ కవర్స్లో కూడా మీకు ఇట్లా నెంబర్ ఆఫ్ టమాటాస్ కేజీలు వచ్చినాయి అంటే ఎట్లా వస్తుంది అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టిప్స్, ఒక 17 టిప్స్ ఉన్నాయి. 7 టిప్స్ మనం ఫాలో అవుతే కనుక మనకి టమాటాలు ఈజీగా మనం పెంచుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే సాయిల్ మిక్సింగ్ అండ్ సీడ్ సెలెక్షన్, పాట్ సైజు, వాటరింగ్ అండి, అట్లాగే సన్లైట్, అట్లాగే పెస్టిసైడ్స్, అట్లాగే ఫెర్టిలైజర్స్, పాలినేషన్, ఇవన్నీ కాకుండా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. సో మనకు వచ్చేసి 7 టిప్స్ మనం కనుక ఫాలో అవుతే మనకి ఈ మొక్క చాలా హెల్తీగా చాలా కాయలు అయితే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. కాబట్టి సీడ్ సెలెక్షన్ అనేది మనకి నచ్చిన టమాటాలు తీసుకొచ్చి ఇట్లా నారు పోసుకుంటే, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా నారు పోసుకుంటే మనకి ఏమవుతుందంటే మంచిగా విత్తనాలు వస్తాయండి. సో మనం నర్సరీలో ఉన్న వాళ్ళకైతే నర్సరీలో తెచ్చుకోవచ్చు. నర్సరీ లేని వాళ్ళైతే మనం కంపల్సరీగా ఇలా తెచ్చుకొని మనం నారు పోసుకుంటే మంచిగా మొక్కలు అయితే వస్తాయి. అండ్ సాయిల్ మిక్సింగ్ వచ్చేసి మన దగ్గర ఉన్న పాత మట్టిని తీసుకుని దాంట్లో కొంచెం పశువుల ఎరువు, కొంచెం ఊకపొట్టు, కొంచెం ఎండుటాకులు, ఈ 3 కలుపుకొని మనం ఎండబెట్టేసి బాగా ఇట్లా బస్తాలకు ఎత్తుకుంటే సరిపోతుందండి. సో సాయిల్ మిక్సింగ్ అక్కడికి అయిపోతుంది. సీడ్ సెలెక్షన్ అయింది, సాయిల్ మిక్సింగ్ అయిపోయింది కదండి. ఇంకా వచ్చేసి ఇది మనం మొక్కలు పెట్టిన తర్వాత 5 నుంచి 6 ఇంచెస్ అవ్వాలండి. 5 నుంచి 6 ఇంచెస్ అయిన తర్వాత మనం మొక్క రీపాట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ మొక్క అనేది బలంగా ఉంటుంది, తట్టుకుంటుందండి. మనకి ఏదైనా పెట్టినా తట్టుకుంటుంది. అది అంటే అది చెట్టు పడిపోకుండా ఉంటుంది. మనం పెట్టిన తర్వాత స్టాండర్డ్గా అది బతుకుతుంది. సో తర్వాత వచ్చేసి పాట్ సైజ్ అండి. పాట్ సైజ్ వచ్చేసి మనం ఏదైనా మొక్క పెట్టాలంటే మనం మినిమం వచ్చేసి ఒక 1 ఫీట్ అయినా ఉండాలి. అంటే ఈ సైజ్ కవర్ అయినా ఉండాలి మనకి. ఇది 1 ఫీట్ కవరు, ఈ సైజ్ ఇది చిన్న కవరు. దీంట్లో కూడా వస్తుంది, కానీ దీంట్లో వచ్చినంత గ్రోత్ దీంట్లో రాదు. సో మనకేంటంటే ఈ వచ్చేసి అట్లా 1 ఫీట్ కవర్లో పెట్టుకుంటే మనకు మొక్క బలంగా ఎదుగుతుంది. అట్లాగే పెద్ద కవర్లో అయితే 2 మొక్కలు, చిన్న దాంట్లో అయితే 1 మొక్క పెట్టుకోండి, మనకి హెల్తీగా వస్తాయి. సో మనకి పెద్ద కవర్లు అయితే 2 మొక్కలు, చిన్న కవర్లు అయితే 1 మొక్క పెట్టుకుంటే మనకి హెల్తీగా వస్తాయి. తర్వాత ఏదైనా సరే కింద సరే మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి వాటరింగ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చుకోవాలి. టమాటా మొక్కలకి కాయలు వచ్చే వరకు వాటరింగ్ ఎక్కువ ఇవ్వాలి. సో మనకి కాయ పూత స్టార్ట్ అయినప్పుడు వాటరింగ్ తగ్గించుకోవాలి. ఎప్పుడైనా వాటరింగ్ ఎక్కువ ఇస్తే పూత వచ్చిన తర్వాత పూత నిలబడదండి మనకి. సో చిన్న టిప్స్ ఇది. టమాటా మొక్కలకి ఎప్పుడు కూడా వాటరింగ్ అనేది పూత వచ్చే వరకు ఇవ్వాలండి. మన పూత ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే వాటర్ ఇస్తే ఇట్లా గాబు వచ్చేస్తే తప్పించి మనకి కాయలు రావు ఎక్కువగా. సో కాబట్టి మీరు ఏంటంటే 90% మీరు వాటరింగ్ తక్కువ ఇవ్వండి. కాపు పూత వచ్చిన తర్వాత అక్కడికి అది అయిపోతుంది. కాపు పూత వచ్చిన తర్వాత అయిపోతుంది. ఇది 60 డేస్ మన క్రాప్ స్టార్ట్ అవుతుంది. మనం మొక్క పెట్టిన తర్వాత 60 రోజులకు మన కాపు స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే మొక్క మొదట్లో ఎక్కడ కూడా, ఇక్కడ చూసారు కదా, మొక్క మొదట్లో ఎక్కడ కూడా ఈ కిందన ఆకులన్నీ కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి దీనికి వెంటిలేషన్ బాగా అయ్యి, మనకి మట్టి లూజ్గా అయ్యి, ఎండ బాగా పడి మనకి మొక్క చక్కగా గ్రో వస్తుంది. అట్లా కింద ఫంగస్ అనేది రాదండి మొక్కకి. ఇక్కడ మీరు చూసారా, ఎక్కడ కూడా మనకి చెట్టు మొదట్లో మనం ఎక్కడ కూడా ఉంచుకోలేదు, ఆకులు ఉంచుకోలేదు, కట్ చేసుకున్నాం. ఎందుకు కట్ చేసుకున్నామంటే చెట్టు మనకి కింద ఆకులు ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, మనకి చెట్టు గ్రో అవ్వదు. సో కాబట్టి మనం ఏంటంటే ఈ కింద ఆకులు మొత్తం తీసేసుకోవాలి. నేను అదే పని చేశానండి ఇక్కడ. సో కట్ చేసుకున్నాను. అప్పుడు చెట్టు పైకి వస్తుంది. చెట్టు పైకి వచ్చాక మనం ఊత ఇవ్వాలి కాబట్టి చాలా వరకు కర్రలు కట్టుకోవాలండి. కర్రలు కట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక్కొక్క చెట్టుకి ఒక కర్ర ఇలా కట్టామనుకోండి, అదేమవుతుందంటే చెట్టుని తాడితే కట్టేసినట్టు అవుతుంది, చెట్టు గాలి ఆడదు. సో నేనేం చేశానంటే ఈ 60 రోజులు చెట్టు పోతకొచ్చే టయానికి చిన్నగా పందిరి వేసుకున్నానండి. దీని చిన్న పందిరి మన దగ్గర ఉన్న పాత కర్రలు ఏమన్నా సరే చక్కగా తీసుకుని వేసుకోవచ్చు. నేను అదే పని చేశాను ఇక్కడ. ఇట్లా పందిరేయడం వల్ల ఏంటంటే ఈ చెట్టు బరువు వస్తుంది, అని కాయలు వచ్చేవాడి చెట్టు, టమాటా చెట్టు బరువు వస్తుంది. ఈ బరువుకి ఏంటంటే ఈ కాయలన్నీ వెళ్ళి దీని మీద కూర్చుంటుంది. టమాటా చెట్టు వచ్చి ఈ పందిరి మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే పందిరి మీద చెట్టు కూర్చుందో మనకి చక్కగా క్రాప్ అనేది పెరుగుతుంది, చెట్టు గ్రో కూడా అవుతుంది. అట్లా 3 ఫీట్ నుంచి 4 ఫీట్ వరకు మన టమాటా చెట్టు బాగా ఎదుగుతుంది, కాయలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ టమాటా చెట్టు నేను ఇప్పుడు దాదాపు 1 మంత్ నుంచి కాయలు కట్ చేసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ క్రాప్ కాదు, 1 నెల నుంచి మనం కాయలు కోస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాయలు మీకు చూపిస్తున్న చెట్టు. ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను ఈ టమాటా వీడియోస్. ఇది 3వ వీడియో అండి, మీకు నా ఛానల్లో పెడతాం.
సో మీరు చూస్తున్నారు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయలు, కేజీలు మామూలుగా లేవు, కేజీలు. ఇది ఎలా వస్తుందంటే దీనికి సన్లైట్ బాగా అవసరం. సన్లైట్ అనేది మనం ఎంత ఎండలో ఉంటే సుమారు 7-8 గంటల ఎండలో మన కనుక ఈ చెట్టుని పెట్టుకుంటే మనకి కాయలు అనేది ఎక్కువ వస్తాయి. ఎండ ఎంత ఎక్కువ ఉంటే ఈ చెట్టుకి అంత బాగా కాయ వస్తుందండి. సరే కాయ వస్తుంది, కాయ నిలబడాలి, పూత నిలబడాలంటే ఏం చేయాలండి? మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలన్నప్పుడు ఏం చేస్తాం మనం? పుల్లటి మజ్జిగ. మన దగ్గర ఉన్న పుల్లటి మజ్జిగ దీనికి మంచి ఔషధం అండి. ప్రతి 15 రోజులకు ఒక్కసారి, ప్రతి 20 రోజులకు ఒక్కసారి మన దగ్గర ఉన్న పుల్లటి మజ్జిగని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకుని బాగా పులిసిన తర్వాత ఆ మజ్జిగని మనం మొక్క మొదట్లో పోసుకోవచ్చు, లేదా స్ప్రే చేసుకోవచ్చు అండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి 15 రోజులకు ఒక్కసారి మనం చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి కావాల్సిన మొక్కకి మనం అలా పుల్లటి మజ్జిగ మనం అవటం వల్ల పూత రాలటం ఆగుతుంది. పూత అలాగే కాయ మంచి రంగు వస్తుందండి. ఎప్పుడైతే మనకు పూత రాలిపోతుందో లేదా కాయ రంగు రావట్లేదు అనుకుంటున్నామో మనం మజ్జిగ ఎప్పుడైతే జల్లుతామో జల్లిన తర్వాత కాయ పండు రంగు వస్తుంది. ఇట్లా పండు రంగు వచ్చి కాయ పండుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇట్లా పుల్లటి మజ్జిగ వల్ల ప్రయోజనం ఏంటంటే మంచి ఆక్సిజన్ లెవెల్స్ దాంట్లో ఉంటాయి, మనకి చక్కగా కాయను పండబెడుతుందండి అది. కాబట్టి ఏంటంటే మనం ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి మనం కంపల్సరీ పుల్లటి మజ్జిగ అనేది మనం పిచికారీ చేస్తే చెట్టు పైన స్ప్రే చేసుకోవచ్చు అండ్ అలాగే చెట్టు మొదట్లో పోసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే చెట్టు మంచి గ్రోత్ వస్తుంది. వచ్చిన ప్రతి కాయ కూడా పూత కింద నిలబడి మనకి మంచి సైజు వస్తుంది. అట్లాగే వాటరింగ్ అనేది ఇప్పుడు మనం చిన్న సైజులో పెట్టే వాటరింగ్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి, ఇవ్వాలి. కానీ ఓవర్గా ఇవ్వకూడదు. కాయ వచ్చిందా పూత వచ్చిన తర్వాత ఆ ఓవర్గా ఇస్తే ఏమవుతుందంటే మనకి చెట్టు మీద కాయ నిలబడదు, ఎక్కువగా కింద రాలిపోతుంది. కాబట్టి ఏంటంటే లిమిటెడ్గా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అట్లా కింద కొమ్మలు కట్ చేసేసుకోవాలి, ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ మన కుండీలో పెంచుతుంది, నేల కాదు కదండి, ఈ సైజు వచ్చిన కొమ్మలన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసాను, మొన్న అక్కడ చేశాను, ఇప్పుడు ఇక్కడ చేయాలి, చేస్తాను. ఇంకేంటి చేస్తే మనకి చెట్టు ఖాళీ అవుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం అది ఇంకొక వీడియోలో చూపిస్తాను, కొమ్మలు కట్ చేసేది. చూడండి అసలు ఎంత కాయ ఉందో, కేజీలు కాయ ఉంది ఇక్కడ. ఒక కాయ 2 కాయ కూడా కాదు, కేజీలు కాయలు. అసలు చెట్టు ఇరగబడిపోయింది. నేను ఈ పందిరి వేయడం వల్లే ఈ పందిరి మీద కూర్చుని ఈ చెట్లు నిలబడినాయి, లేకపోతే ఇప్పటికి ఇరిగిపోయాయి, మొత్తం కొమ్మలు ఇరిగిపోయాయి కాయలన్నీ కూడా. చూసారా? సో లాస్ట్ ఇయర్తో పోల్చుకోండి, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కాయ వచ్చింది మనకి. లాస్ట్ ఇయర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, టమాటాలు ఇలా కవర్లో పెట్టి పండిస్తే. ఈ సంవత్సరం కూడా నాకు దానికంటే ఎక్కువ కాయలు వచ్చినాయి. సో ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మనం గ్రో చేసిన చెట్లు మనకి ఎంత బాగా కాపు అవుతే చాలా ఇష్టం కదా మనకి. అట్లాగే ఫెర్టిలైజర్స్ వస్తే నెక్స్ట్ ఏంటంటే మనం దీనికి ఏదో బలం ఇచ్చుకోవాలి. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి, ప్రతి 20 డేస్కి ఒకసారి మన దీనికి కొంచెం ప్యాడర్ వేయండి. మొక్క మొదట్లో కొంచెం ప్యాడర్ వేస్తే ఆ మొక్క మొదట్లో వేసిన ప్యాడరు మనకు మంచి బలాన్ని ఇచ్చి కాయలు అనేది మంచి సైజు తీసుకొస్తాయండి. చూడండి ఎంత సైజు వచ్చినాయి ఇక్కడ కాయలు. మీకు వీడియోలో కనపడపోవచ్చు కానీ ఇక్కడైతే మంచి సైజులో ఉన్నాయి కాయలన్నీ కూడా. సో మంచి సైజు అనేది కాయలు వస్తుంది. అట్లాగే వచ్చిన కాయల్లో కూడా ఇంకా వెనకమల పూత పింద కూడా నిలబెట్టుకుంటూ వస్తుంది మనకున్న చెట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి నెక్స్ట్ వచ్చేసి పెస్టిసైడ్స్ ఏమేమి ఇవ్వాలనేది. పెస్టిసైడ్స్ అంటే మనం ఏంటంటే చెట్టుకి ఏదైనా బూజు వచ్చినప్పుడు, లేకపోతే తెగులు వచ్చినప్పుడు, లేకపోతే పాడైపోయినప్పుడు మనం ఏదో ఒక మందు కొట్టుకుంటూ వెళ్ళాలని చెట్టుకి. సో దీనికి ఏంటంటే మిల్లీ బగ్స్ వస్తాయి, తెల్లగా బూజు పట్టినట్టు మనకి మిల్లీ బగ్స్ వస్తుంది. సో ఆ మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి తెల్లగా నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి. సో నీమ్ ఆయిల్ అనేది వాటర్లో కలిసి స్ప్రే చేసేస్తే మనకు ఆ మిల్లీ బగ్స్ చచ్చిపోతాయి. అసలు మనకు ఇప్పుడు మీకు చూపిద్దాం ఏంటంటే నేను చూస్తున్నా కానీ నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో రావాలని కూడా నేను కోరుకోవట్లేదు, ఎందుకంటే మిల్లీ బగ్స్ వస్తే చెట్లన్నీ కూడా పాడైపోతాయి. సో అట్లా వచ్చినప్పుడు మన చేత్తోనే నలిపేసేసుకుంటే మనకేమవుతుందంటే ఆ మిల్లీ బగ్స్ చచ్చిపోయి మనకి ఆ పురుగు చచ్చిపోయి మన నీమ్ ఆయిల్ స్ప్రే చేయగా నీకు చెట్లు ఫ్రెష్గా వస్తాయి. సో మీకు అట్లా అనిపించినప్పుడు లేదా రాకపోయినా ఒక మంత్లీ వన్స్ లేదా 15 రోజులకు ఒకసారి మీ దగ్గర నీమ్ ఆయిల్ కనుక్కుంటే ఒక్కసారి స్ప్రే చేయండి మొక్క పైన. అలా స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు దానిపైన ఉన్న బూజు కానీ తెల్ల ఇదంతా కూడా పోయి మనకి చెట్టు ఫ్రెష్గా వచ్చి నెక్స్ట్ వచ్చే ఎగుర్లకి, ఆకులకి, కొమ్మలకి మంచిగా ప్రాబ్లం లేకుండా వస్తుంది. సో దీన్ని పాలినేషన్ చేయాలా అనేది. సో దీన్ని పాలినేషన్ చేయాలని చాలామంది అడిగారు నన్ను, చాలామంది కామెంట్ రూపంలో అడిగారు అండ్ వేరే కూడా అడిగారు. దీనికి పాలినేషన్ అవసరమే లేదండి, ఎందుకంటే కొన్ని చెట్లకే మనం పాలినేషన్ చేయాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు బీరకాయల తోటలు వేసినప్పుడు వాళ్ళు ఏ పాలినేషన్ చేస్తున్నారండి? సో మనకు వాళ్ళకి ఫుల్గా వస్తున్నాయి కాయలన్నీ. సో మనకెందుకు రావట్లేదంటే
మనం గార్డెన్లో ఎప్పుడు ఒక చెట్టు 2 చెట్లు పెట్టుకుంటాం. జనరల్గా ఇన్ని చెట్లు ఎవరు పెట్టుకోరు. సో నేను ఇక్కడ ఎందుకు ఇలా పెట్టానంటే చూసారు కదా మీరు ఇక్కడ నుంచి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా టమాటా చెట్లు ఒక లైన్ పెట్టాను. మీకు తోటలా కనిపిస్తుంది, టమాటా తోటలా కనిపిస్తుంది కదా ఇది అంతా కూడా. నేను ఎందుకు ఇలా పెట్టుకున్నానంటే మనకి సీజన్లో వచ్చే టమాటాలు అన్నీ కూడా మనం స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని లిక్విడ్ రూపంలో తయారు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇయర్లీ వన్స్ కూడా మనం వాడుకోవచ్చు. టమాటాలు మన గార్డెన్లో వచ్చిన టమాటాలు మొత్తం కూడా మనం ఎక్కువైనా సరే దాన్ని ముక్కలు కట్ చేసి డీప్లో పెట్టేసుకుని దాన్ని గ్రేవీ చేసి ఉడకబెట్టేసి గ్రేవీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇయర్ మొత్తం మనకి టమాటా వాడుకోవచ్చు. సో అది వేరే విషయం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పాలినేషన్ చేయాలంటే తప్పనిసరిగా పాలినేషన్ కొన్ని మొక్కలకి చేసుకోవాలి. టమాటా మొక్కలు కావస్తుంది. ఇది ఎలా పాలినేషన్ అవుతుందంటే గాలి ద్వారానే పాలినేషన్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఇన్ని టమాటా మొక్కలు వరుసగా మనం పక్క పెట్టుకున్నప్పుడు ఈ టమాటా మొక్కలు కదా ఏ మొక్కలైనా సరే, ఇప్పుడు మిర్చి కానీ ఇప్పుడు అక్కడ మిర్చి కానీ లేకపోతే అండి ఇంకా వేరే ఇక్కడ మిర్చి ఉంది. దీనికి ఏ పాలినేషన్ చేస్తే మనకి ఇన్ని కాయలు వచ్చినాయి ఇక్కడ ఈ చెట్టు అంతా కూడా. దీనికి ఏం పాలినేషన్ మనం చేయాల. అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్ అండి. సో ఇవన్నీ మనం ఏ పాలినేషన్ చేస్తాం మనకి బీన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏం మనం పాలినేషన్ చేయకపోయినా మనకు వస్తున్నాయి అంటే కొన్ని మొక్కలకి ఇలా ఎక్కువ మొక్కలు పెట్టుకున్నప్పుడు మనం పాలినేషన్ చేయకుండానే ఆటోమేటిక్గా గాలి ద్వారా అది పాలినేషన్ అవుతుంది. అప్పుడు మనకు వద్దన్న కాయలు వస్తూనే ఉంటాయి అవి. ఇక్కడ చూసారు కదా ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఇంకేం డౌట్స్ నన్ను కామెంట్ రూపంలో అడగండి, నేను తప్పకుండా చెప్తాను. సో ఇక్కడైతే నేను అన్నీ కూడా 1 feet కవర్లో పెట్టుకున్న అన్నీ కూడా వాటరింగ్ అనేది ఇప్పుడు ఇవ్వాలండి. ఎందుకంటే మార్నింగ్ ఇచ్చిన వాటర్ అంతా ఎండిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ దీని వాటర్ ఎండిపోతుంది కాబట్టి కొంచెం వాటరింగ్ ఇచ్చుకోవాలి దీనికి. సో ఇవన్నీ కూడా మనం బ్లాక్ కవర్లో పెట్టుకున్నాం. బ్లాక్ కవర్లో పెట్టినా సరే మనకు చాలా బాగా అయితే క్రాప్ వస్తుంది. సో నేలలో పెట్టినట్టు మనకు కాపు వచ్చింది. నేలలో కూడా ఇంత బాగా రావేమని నాకైతే అనిపిస్తుంది. సో నేలలో కూడా మనకి ఇంత బాగా రావు. చూస్తేనే ఫుల్ టమాటాలు చెట్లన్నీ కూడా. సో మీకు డౌట్స్ నన్ను అడగండి, నేను చెప్తాను. అట్లాగే నేను ఈ విధంగా గార్డెన్ పెంచుకుంటే ఏదైనా సరే. ఇక్కడ చక్కగా దోసకాయ చూడండి, బుల్లి దోసకాయ పెరుగుతుంది ఇప్పుడే అండి. దాంట్లో మొలిసింది చిన్న కవర్లో. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా పైకి కట్టాను, ఇక్కడ పాకుతుందండి. సో ఇక్కడ చూసారా కొత్తిమీర అండ్ మిర్చి. ఆల్సో మనం గార్డెన్లో మిర్చి హైలైట్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చూసారు ఇక్కడ ఎంత పెద్ద సైజులో చూడండి. నాకు ఇప్పుడు కూడా సరిపోలేదు. వంకాయ అంత పెద్ద చెట్టు వంకాయ అండి ఇది. సో ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ కాయ ఉంది. మనం కట్ చేస్తాం ఎప్పటికప్పుడే 1-2 కాయలు ఉన్నాయి అంతే. సో ఏదైనా సరే ఇట్లా పెంచుకుంటే మాత్రం మన గార్డెన్లో ఏమైనా సరే మంచిగా అయితే ఈళ్ళు వస్తాయండి. నేనైతే ఇదే ఫాలో అవుతాను, ఏమి కాదు చక్కగా నేను ఫాలో అవుతాను. మనం న్యాచురల్గా ఆర్గానిక్ పద్ధతిలో నేనైతే గార్డెన్ పెంచుకుంటూ వెళ్తాను. అండ్ నేల కాకుండా కవర్లో ఎందుకు వాడతానంటే నేలలో మనకు కలుపు ఎక్కువ వస్తుంది, బలవంతం నేల లాగేసుకుంటుంది, మనకు కంఫర్టబుల్ లేదు. అందుకని నేను అన్నీ కూడా ఇట్లా 99% కవర్లో పెట్టుకుని వెళ్తూ ఉంటానండి. దానివల్ల నాకేంటి ఈళ్ళు బాగుంటుంది, కాయలు బాగా వస్తున్నాయి, శ్రమ తక్కువ అండి. మనకి ఇప్పుడు దీనికి ఏమి లేదు, వాటరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలు. ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి మనం ఏంటంటే ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్ దానికి ఇచ్చుకుంటూ వెళ్తే మనకి క్రాప్ బాగా వస్తుంది. మీరు చూస్తున్నారు కదా ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నుంచి. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత చిన్న కవర్లో ఇంత క్రాప్ ఎలా వచ్చిందంటే. అదే ఫ్రెండ్స్, ఏమైనా సరే హ్యాపీగా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.